రుణమాఫీతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసిందని తెలిపారు. హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు. పార్టీ మరొకసారి మాట ఇస్తే తప్పదు అని మరొకసారి నిరూపించింది. గతంలో వరంగల్లో జరిగిన రైతు భరోసా బహిరంగ సభలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటని నేడు ప్రభుత్వం రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ మీద మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే నెరవేర్స్తా అని నెరవేర్చిండ్రు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది రైతుల పక్షపాతి అనేది మరొక్కసారి నిరూపితమైనది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతులతోటే ఉంటుంది, రైతు సంక్షేమాన్నే కోరుకుంటుంది, రైతు రాజ్యాన్నే తీసుకొస్తుంది అనే మాటకు మరొక్కసారి నిరూపణ జరిగింది. గత ప్రభుత్వాలు రైతు నడ్డు విరిసి రైతును ఏడిపించిన సందర్భాలున్నాయి. కానీ రైతు రాజ్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు సంక్షేమ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక్క మాట ఇచ్చిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుడైనా సరే మా నాయకత్వం ఒక్క మాట ఇచ్చింది అంటే అది ఒక శాసనం లాంటిది, అదొక చట్టం లాంటిది. ఒక మాట ఇస్తే మాట తప్పని ప్రభుత్వాలు మా కాంగ్రెస్ పార్టీ